అంటే ఎవరైనా సరే అప్రూవర్గా మారిపోతే కోర్టులు ఒప్పుకుంటాయి సార్? ఏ కేసులో అయినా అంటే ఒక అక్యూజ్డ్ అప్రూవర్ కావాలంటే వేరే అవకాశం ఏమి లేనప్పుడు ఓకే. అతను అప్రూవర్ అయి చెప్తే తప్ప వేరే లేని వేరే కానీ ఈ కేసులో ఆల్రెడీ కి అతను అప్రూవర్ గా మారితేనే వేరే ముందుకు సాగుతుందన్నప్పుడే వేరే అవకాశం ఉంటుంది. వాళ్ళకు అసలు ముద్దాయిల కంటే ప్రైమ్ అక్యూజ్డ్ ఉంటారు వేరే. అవును. ఇతను తోకగాడు ఉంటాడు, ఒక ఆన్ లుక్కరో ఏడో ఉంటాడు, అవును. అట్లటోని అప్రూవర్ చేస్తారు. ఓకే. ఇతను అప్రూవర్ అయితే తప్ప వాళ్ళకి శిక్ష పడదని భావించినప్పుడు ఏదో లేటర్ స్టేజ్లో చేసేది, ఫస్ట్లో ఇప్పుడు ముందే పక్క ప్లాన్ చేసి చేసుకున్నారు. ఇది చాలా మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. అది లోపలే ఉండాలి కాబట్టి అది ఆ ప్రయోజనకు లాకూడదండి. అతనికి హ్యాండ్ స్పేడ్ పిలిపించి సిగ్గు అంటారు ఎవరైనా కానీ దీన్ని చూస్తే. ఒక పోలీస్ ఆఫీసర్గా నేనే సిగ్గుపడతాను అట్లా ఓకే చేసి అలా చేశారు. ఇది ఒక ట్వీటెడ్. ఇది దస్తగిరి ఏం చెప్తాడంటే, ఆ రోజు సునీల్ యాదవ్ నాకు చెప్పాడు, ఒక గొడ్డలి తీసుకురా ఈరోజు నైటు, అవును సార్కు డబ్బులు వచ్చాయి మనకి ఇవ్వడం లేదు అంటే గొడ్డలి కదిరిపోయి తీసుకొచ్చినానని చెప్తాడు. మరి అది నిజమో కాదో తెలియదు. సరే గొడ్డలి తీసుకొని వచ్చాను నేను, అతను చంపాలనుకున్నాము. అదేదో స్టోరీ చెప్పాడు ముందు. నన్ను ఇదే మన ఎర్రగంగిరెడ్డి పిలిపించాడు, ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ నన్ను తీసుకొని పోయారు. ఒరే నువ్వు ఒక పని చేయాలా నాకు అన్నాడు. ఏమిటంటే నువ్వేమి డ్రైవర్గా ఏం సంపాదించుకోలేదు కదా, వివేకానంద రెడ్డిని చంపు, నీకు పెద్ద డబ్బు ఇస్తాము, నాకు 40 కోట్లు ఉంది, ఇది బేరం అని చెప్తాడు. అసలు ఏ బుద్ధి లేనోడా కానీ ఈయనకి ఏమి తెలియదు. ఎవడైనా హైడ్ అసాసిన్ని పిలిచి ఆల్రెడీ అనుభవం ఉండి ఏదైనా క్రిమినల్ కేసులు ఉండి మనుషులను చంపడం తెగ నరకడం అనేది అలవాటైనోడిని పిలిచి అడిగితే ఒక అర్థం ఉంది. కానీ ఇతనికి ఏమి తెలియదు, ఏ కేసులో ముద్దే కాదు వీడు, ఒకరిని కొట్టినేది కూడా హిస్టరీ లేదు, ఈయనకి ఎందుకు చెప్తాడు? అది నంబర్ 1 పాయింట్. ఓకే. తర్వాత చెప్పిన తర్వాత ఏదో నాకు ₹1 కోటి ఇచ్చాడు, 1 కోటిలో 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకున్నాడు, మిగతావి మా మామ చెప్పుల షాపు వలీనో ఏదో ఉంది ఆయన పేరు, ఓకే, అతని దగ్గర పెట్టాను అని చెప్తాడు. దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము ప్లస్ ప్రజెంట్ డ్రైవర్ చనిపోయేటప్పుడు ఉన్నది అతను నీరుగంటి ప్రసాద్ స్టేట్మెంట్ ప్రకారము ఓకే ఈ వివేకానంద రెడ్డి గారు రెగ్యులర్గా సునీల్ యాదవ్ కానీ వాళ్ళ తండ్రి కానీ కృష్ణయ్య అని చనిపోయినాడు ఈ మధ్య, ఆయన తమ్ముడు కిరణ్ యాదవ్ కానీ లేని సమయంలో, కిరణ్ యాదవ్ అంటే మొన్న ఇష్యూ అయింది కదా అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్, లేని సమయంలో రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి విజిట్ చేసి వాళ్ళ అమ్మతో గడిపేవాడనేది ఈ దస్తగిరి నీరుగంటి ప్రసాద్ కూడా ఒకరుగా ఇద్దరు చెప్పిన దాని ప్రకారం సిబిఐలో క్లియర్గా ఇచ్చాడు. సునీల్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, అట్లనే ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. దీనివల్ల వాళ్ళిద్దరికి అనుమానం కూడా ఉంది సార్ మీద అనేది చెప్తాడు. ఎందుకంటే ఒక మోటివ్ క్రియేట్ చేయాలని చెప్పారా లేకపోతే నిజం ఉంది అనేది. అయితే ఇతను చెప్పేదానికన్నా గజ్జల ఇది ఎవరు నీరుగంటి ప్రసాద్ ఈ సునీల్ యాదవ్ ఇంటికి పోయేది చెప్తాడు, కానీ ఈ ఉమాశంకర్ రెడ్డి ఇంటికి పోయేది తెలియదు, చెప్పడు. అది నేను బయట విచారణ చేస్తే అది అంత లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇది మాత్రం బయట విచారణ చేస్తే కూడా ఆయన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనేది తెలుస్తూ ఉంది. దాని మీద కూడా వాళ్ళకు అంటే ఈయన దస్తగిరి ఉద్దేశం ప్రకారం ఒక మోటివ్ అనేది క్రియేట్ చేయాలనేది ఉద్దేశం. అది ఆయన చెప్పేది ఏమంటే, మేము ఆ రోజు నేను చెప్పాను, నేను 9:30కి అంతా గొడ్డలు తీసుకొని వచ్చేసి సార్ ఇంటి ఆవరణ దగ్గరలో కూర్చున్నాను. 9:30, 10 గంటల ప్రాంతంలో కిరణ్ యాదవ్ అనే ఆయన సునీల్ యాదవ్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్లో వదిలేసిపోయాడు, అంటే తమ్ముడు వదిలేసిపోయాడు. ఆయన మ్యాన్సన్ హౌస్ బాటలు తీసుకొస్తే ఇద్దరు తాక్కుంటూ కూర్చున్నాము. 11:30 ప్రాంతంలో ఇండ్లు కనపడుతుంటుంది సార్ ఇంట్లో. 11:30కు వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చినాడు. మేము చూసాము దూరం, అంటే లైట్లు వస్తాయి కదా, చూసాము. తర్వాత ఒక అర్ధగంట ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డిని తీసుకొని వచ్చి సారు వాళ్ళ ఇంట్లో వదిలేసి మా దగ్గరకు వచ్చారు. మేము ఇంకొక అర్ధగంట పాటు మేము తాగేసాము, కలిసి తాగాము. 1 గంట 1:30 గంట ప్రాంతం వరకు ఉండి అట్లా మేము వెనక నుంచి ముగ్గురం వచ్చాము. అప్పటికి ఎదుటికి పోయి, అంటే తూర్పు వాకిల నుంచి లోపలికి పోవాలని ట్రై చేసాము. అక్కడే రంగన్న గాఢంగా నిద్రపోతున్నాడు అక్కడ, కాబట్టి అతనికి అందులో పడకూడదని చెప్పేసి మళ్ళా తిరిగి పార్క్ వైపు ఆకలి అంటే ఉత్తరం వైపు ఆకలి వచ్చి తలుపు తట్టాము. తడితే మన ఎర్రగంగిరెడ్డి వచ్చి తలుపు తీశాడు. అప్పుడు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సారు ఎర్రగంగిరెడ్డి అని చెప్తాడు ఆయన. ఓకే, చెప్తే ఇల్లు ఎందుకు వచ్చారు ఈ టైంలో అని సారు అడుగుతాడు వాళ్ళ ఎర్రగంగిరెడ్డి. అంటే ఏదో మాట్లాడాలంట డబ్బుల విషయం నీతో అని పెడితే, అప్పుడు ఆ బెంగళూరులో వచ్చిన నువ్వు డబ్బులు మాకు ఇవ్వలేదు,
అని డిస్కషన్ ఎర్రగంగిరెడ్డి మొదలు పెడితే నీకెందుకు ఇస్తాను ఆ డబ్బులు, నేనేం చెప్పలేదు కదా అని చెప్పి వాళ్ళతో హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే కోపంగా బెడ్రూమ్లోకి పోతాడు. ఓకేనా? ఓకే. బెడ్రూమ్ లేకపోతే వీళ్ళు ముగ్గురు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు, నలుగురు. లాస్ట్ ఇతను ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గొడ్డల్ని తీసి ఆ కట్టన్ దాపున పెట్టింటాడని చెప్తాడు. ఉంది లేదు అంత ప్రయోజనం ఉంది. ఆ కట్టన్ దాపు నుంచి గొడ్లు తీసుకొని ఆయన కూడా వెనక పెట్టుకొని లోపలికి పోతాడు. పోతేనే ఈ సునీల్ యాదవ్ అటాక్ చేస్తాడు మొహం మీద అంతా. నువ్వు మాకేం చేయలేదు అది ఇది సంథింగ్ అంతా. పోయినాక ఈ ఉమాశంకర్ రెడ్డి గొడ్లు తీసుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకసాట నరుకుతాడు. ఓకే. ఆయన చెప్పే స్టేట్మెంట్ ప్రకారం. వాళ్ళు స్టేట్మెంట్ ఎందుకు ఆ 3 దెబ్బలే చూపించినారంటే సిబిఐల దగ్గర ఆ ఫోటోనే ఉంది. అది తర్వాత ఇంక్వెస్ట్ తీసుకున్న ఫోటోలు వీడియోలు చూస్తే ఇక్కడ ఒకటి ఉండేది కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంజురీస్. ఓకే. మొత్తం 5 వీళ్ళు కథ లేటప్పుడు వీళ్ళు కథ రాసుకునేటప్పుడు ఆ ఫోటో మాత్రమే ఉంది. సిట్ వన్ వాళ్ళు ఇచ్చిన ఫోటోగ్రాఫ్ ఉంది కానీ వీడియోలు లేవు. తర్వాత వీడియోలు కలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఇది చెప్పుదాం ఫిజికల్గా. అవును. నరికిన తర్వాత రే దస్తగిరి నువ్వు ఈయన కదలకుండా చూడి మేము అని ఇతనికి దస్తగిరికి మళ్ళా గొడ్డలు ఇచ్చేసి ఈ ముగ్గురు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఆ హాల్ బెడ్రూమ్ అంతా వెతుకుతారు. ఆయన డ్రాయర్లు అవి ఇవి వెతుకుతా ఉంటే ఏదిరా నా ఇంట్లో వెతుకుతున్నారు మీ అంతు దూస్తా అని ఆయన కొంచెం గట్టిగా అరిస్తే మళ్ళీ ధన్నానే నరుకుతాడు. ఏళ్ళు ఇట్లా చూపించాడు కదా, చూపిస్తే నరికితే ఇటు వరకు పెద్ద గాయం చీలిపోయిందండి. నరికిన తర్వాత వాళ్ళ చేతికి 2 డాక్యుమెంట్స్ దొరుకుతాయని చెప్తాడు దస్తగిరి. దాని మీద రౌండ్ సీల్స్ ఉన్నాయి సార్. రౌండ్ సీల్ ఉందన్నారు. ఫ్రెష్వే డాక్యుమెంట్ ఒరిజినల్వే రౌండ్ సీల్స్ ఉన్నాయి. తర్వాత అవి ఇస్తే ఎర్రగంగిరెడ్డి చదువుకొని ఇవే మనకు కావాల్సిందే అంటే మళ్ళీ ఇంకోసారి చూసుకుంటాడు ఇవే మనకు కావాల్సిందే అని ఎర్రగంగిరెడ్డి చేతికి ఇచ్చినాక ఆయన్ని ఒక మూలకు లాగి ఆ కింద డెస్క్ ఉంటే ఆ డెస్క్ మీదకి పెట్టి ఆ పైన గూట్లో ఈమె పేపరు ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తీసి బ్యాక్ సైడ్ లెటర్ సునీల్ యాదవ్ డిక్టేట్ చేస్తుంటే ఐడియా ఇస్తాడని చెప్తాడు. నేనే ఐడియా ఇచ్చాను సునీల్ యాదవ్కి, నా ప్లేస్లో వచ్చిన ప్రసాద్ని ఇబ్బంది పెట్టాల డ్రైవర్గా, ఎందుకంటే జనవరిలో తీసేశారు ఈ అబ్బాయిని. 2019 జనవరిలో రాజశేఖర రెడ్డి బలవంతంగా తీయించాడు. తిప్పుతున్నాడు, పైగా లూజ్ టాక్ ఒకటి ఉంది, బుడ్డా గిడ్డ ముసలోడు అని మాట్లాడుతుంటే అది నచ్చక తీసేశారనేది కృష్ణారెడ్డి స్టేట్మెంట్. తీసుకున్న తర్వాత లెటర్ రాస్తే డిక్టేట్ చేస్తుంటే లెటర్ ఆయన రాసేకి ఇచ్చగించాడు. అప్పుడు మళ్ళా ఎర్రగంగిరెడ్డి వీళ్ళంతా కొట్టి నువ్వు ఇది కానీ రాస్తే బూతులు తిడుతూ, లెటర్ రాస్తే నేను చంపకుండా వదిలేస్తాము అని లెటర్ ఈయన డిక్టేట్ చేస్తుంటే రాసినారు. రాసిన తర్వాత బాత్రూంలో వేసి చంపుదామని నలుగురు తీసుకుపోయి బాత్రూంలో వేసి ఈడ మళ్ళీ 4 మాటలు నరికారు, 4 మాటలు 5 మాటలు నరికారు. ఇలా పడేసి అదే బ్లడ్ ఊజ్ అయ్యి గడ్డగట్టింది. ఇదే అతను చెప్పిన స్టోరీ. అది అయిపోయిన తర్వాత సునీల్ యాదవ్ బయటకు వస్తే మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటారు, చదువుకుంటారు వీళ్ళు. ఇవేలే మనకు కావాల్సింది అంటాడు. ఏం డాక్యుమెంట్స్ అని సిబిఐలు కోర్టు అడిగితే నాకు ఏమో తెలియదు, అంత చదువు రాదు నాకు, ఆ డాక్యుమెంట్స్ ఏమో నాకు తెలియవు అని దస్తగిరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇనీషియల్గా 164లో కానీ 161లో కానీ. తర్వాత ఇంకా మన పని అయిపోయింది, బయటకు పోదాం పండి లైట్ ఆర్పమని ఈ గంగిరెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈ సునీల్ యాదవ్ మళ్ళీ తిరిగి బాత్రూంలోకి వెళ్ళి మా అమ్మని అడుగుతావా ఎల్ కొడక అని కాల్తో అతని ఉరుసనాల మీద చనిపోయిన ఉరుసనాల మీద తన్నడం మొదలు పెడతాడు ఆవేశంగా. అప్పుడు ఎర్రగంగిరెడ్డి మా వచ్చిన పని అయిపోయింది రా అని చెప్పేసి లైట్ ఆర్పి ముగ్గురు తూర్పు వైపు వాకిలి మైన్ డోరు ఎర్రగంగిరెడ్డి తెరుచుకొని బయటకు వస్తే అక్కడ పండుకున్న రంగన్న ఏదో శబ్దానికి మేలుకుని ఎవరు అని అరుస్తారు. అరిస్తే వీళ్ళు ఎర్రగంగిరెడ్డి కన్నా వెనకనే వస్తుంటారు కదా, ముగ్గురు అట్లా పోయి మళ్ళీ బ్యాక్ సీన్కి పారిపోతారని ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పారు. ఈ టోటల్ ఎపిసోడ్లో రంగన్న పాత్ర గురించి 2 సందర్భాల్లో మాట్లాడుకున్నాము, వాచ్మెన్ రంగన్న గురించి. ఆ తర్వాత ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉంటే కొంత సినిమాల్లో కనిపిస్తుంది, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అట్లా అనిపిస్తుంది. రంగన్న బడవాళ్ళ రంగన్న అనే అతను వెరీ సిక్ మ్యాన్, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి కూడా నేనేం సొంతంగా చెప్పడం లేదు, రంగడునే ఆయన కొడుకుని ఎగ్జామ్ చేశారు. అతన్ని పిలిపించి హైదరాబాద్ ఆఫీస్కి సిబిఐలు మరి అతన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ అతన్ని వాళ్ళ ఫాదర్ని కడపలో ఒక వారం పాటు లాడ్జ్లో పెట్టేసి బ్రెయిన్ వాష్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నారు.
ఇల్ హెల్త్ అతనికి విపరీతమైన చెవుడు. రంగన్న స్టేట్మెంట్ సిబిఐ రికార్డ్ చేసిందా? ఏం చెప్పాడు అతను? ముందు ఇల్లు చేశారు కదా, సిట్ ముందు సిట్టోళ్ళు చేశారు కదా, సిట్టోళ్ళు చేశారు. నేను రాత్రి దోశలు తినొచ్చి పండుకున్నాను, నేను గాఢ నిద్రలు ఉన్నాను, నాకేం తెలియలేదండి. ఉదయం నేను కృష్ణారెడ్డి ప్లస్ ఎద్దుల లక్ష్మి వంట ఆమె మాట్లాడుతుంటే లేచి నా పరుపు అక్కడ పెట్టి పోతే తలుపు తెరిచినట్లు ఉంటే తోసాను. నేను లోపల పోయి వచ్చి బయట సార్ పడిపోయినాడు అంతే చెప్పాడు. అదే సేమ్ 161 సిఆర్పిసి ప్రొవిజన్ సిబిఐలు ఏ ప్రొవిజన్స్ కింద ఎగ్జామ్ చేశారో వీళ్ళు కూడా అదే ఎగ్జామ్ చేశారు. ఓకే, నాగరాజు డిఎస్పీ గారు చేశారు, తర్వాత వాసుదేవన్ సిట్ 2 డిఎస్పీ గారు వచ్చి అది చేశారు, అదే చెప్పాడు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు వచ్చారు 25/5/2021. అంతకన్నా ముందు సుధా సింగ్ వాళ్ళు చేసింది ఇది. సుధా సింగ్ వాళ్ళు అతన్ని మరి ఏ విధంగా వాడిని పర్చేజ్ చేశారేమో ఓ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏముంది ఆ స్టేట్మెంట్లో? ముందేమో 161 సిఆర్పిసి ప్రకారమే ఎగ్జామ్ చేశారు, అది ఐఓలు ఇద్దరు చేశారు, డి నాగరాజ్ చేశారు, వాసుదేవన్ చేశారు. కానీ వీళ్ళు కాకుండా సిట్ 1, 2లో ఉన్న ఎమినెంట్ పోలీస్ ఆఫీసర్స్, మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఇంటరాగేషన్ స్కిల్స్ ఉన్న 100 మంది కనీసం 100కు తగ్గకుండా పోలీస్ ఆఫీసర్లు కానిస్టేబుల్ కార్డు ఉంటే డిఐజీ స్థాయి వరకు రంగాన్ని ఇంటరాగేట్ చేశాడు. అదే చెప్పాడు, నాకేం తెలియదన్న. సరే వీళ్ళతో ఏది కాక అతనికి అహ్మదాబాద్లో ఉన్న గుజరాత్కి పంపించి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించారు. ఈయనకి చేశాడు, ఎర్రగంగిరెడ్డికి చేశాడు, అంతే చేశారు. ఓకే, చేస్తే ఏమి లేదు, ఇదే చెప్పాడు. సిట్ 1, 2లో ఉన్న ఐఓలకి ఏం చెప్పాడో, నేను రాత్రి వచ్చి పండుకొని నిద్రపోయాను, తర్వాత పొద్దున వాళ్ళు వస్తే లేచాను, పోయి చూశాను. అతని కాన్షియస్ లేకుండా లోపల నుంచి వచ్చిన మనిషి మాట్లాడిస్తారు నార్కాలజిస్ట్. 861 రోజుల తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 861 రోజుల్లో కొన్ని 100 మంది ఇంక్లూడింగ్ సిబిఐలు కూడా ఇంటరాగేట్ చేశారు ఫస్ట్ టీం వాళ్ళు. ఫస్ట్లోనే ప్రత్యక్ష సాక్షిని కాకుండా వేరే ఇన్వెస్టిగేషన్ చేస్తారా? బడవాళ్ళ రంగాన్ని చేశారు, ఆ స్టేట్మెంట్ పక్కకు పెట్టేశారు, కోర్టుకు ప్రజెంట్ చేయలే. ఆ రోజు కూడా అదే చెప్పాడు ఆయన. అసలు ఎంత అసంబద్ధంగా ఉందంటే ఆయన స్టేట్మెంటు. రాత్రి పనుకొని నిద్రపోయాడు, ఏదో 12 గంటలప్పుడు సిగరెట్ తాగి వివేకానంద రెడ్డి లోపలికి వెళ్ళాడు, నువ్వు కూడా పండుకో రంగన్న అన్నాడు. ఈయన వచ్చాడు కదా ఎర్రగంగిరెడ్డి లోపల అంటే, ఆయన ఇక్కడే పండుకుంటాను, నువ్వు పండుకుంటే నేను పండుకొని నిద్రపోయినాను అంటాడు. తర్వాత 3 గంటలప్పుడు 2:30 అర్ధరాత్రి శబ్దం వస్తుంటే లేచి చూసినా అంటాడు. పార్క్ వైపు అంటే నార్త్ వైపు డోర్ దగ్గరికి వెళ్ళి కర్టన్ కొద్దిగా తిరిగి చూస్తే లోపల హాల్లోన ఎవరో 4 తిరుగుతూ ఉన్నారు. ఆ 4 ఎర్రగంగిరెడ్డిని గుర్తుపెట్టినా, సునీల్ యాదవ్ని గుర్తుపెట్టినా, మా పాత డ్రైవర్ దస్తగిరిని గుర్తుపెట్టినా అంటాడు. ఇంకొకడు ఎత్తుకున్నాడు, నల్లగున్నాడు, ఫుల్ షర్ట్ వేసుకున్నాడు అంటే, వాడెవడో నాకు తెలియదు అంటాడు. తర్వాత అతన్నే గజ్జల ఉమాశంకర్ రెడ్డి కింద ఫిక్స్ చేశారు. ఓకే, అతన్ని గుర్తుపట్టుకోకుండా ఉండే ఇష్యూ లేదు. ఎందుకంటే ఈ సునీల్ యాదవ్ కన్నా గజ్జల ఉమాశంకర్ రెడ్డి గారు డైలీ వివేకానంద రెడ్డి సార్ని కలుస్తాడు. వివేకానంద రెడ్డి గారి డైరీలో పాల్గొని ఇంకా కొంత ఊర్లో అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను బిజినెస్ చేస్తున్నాడు. డైరీ రోజు వచ్చి సార్ని కలిసిపోతాడు. ఎలా గుర్తుపట్టకుంటుంటారు? ఎవరినో తర్వాత లేటర్ డేట్లో ఫిక్స్ చేస్తామని. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి చెప్తున్నా, లేటర్ డేట్లో వాడిని ఎవరినో ఇదే విధంగా ఈయన్ని ఫిక్స్ చేస్తామా, ఈశ్వర్ని ఫిక్స్ చేస్తామా, రాజేష్ రెడ్డిని ఫిక్స్ చేస్తామా అని వాళ్ళకు డౌట్ ఉన్నప్పుడు చిన్న ఒక ఆకారం పెట్టేసి పెట్టినారు. ఓకే, అందులో ఏ ఫోటో అయినా అతికించుకోవచ్చు, ఎవరి గురించి అయినా చెప్పుకోవచ్చు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని పెట్టాలని పెట్టారు, కానీ సుధా సింగ్ గారు ఒప్పుకోలేదు, అది కాదు కదా అని. తర్వాత అతను అయినాక సెట్ కాలేదు, ఎందుకంటే ఆయన ఫోను అంతా ఆలోచన చేసి గజ్జల ఉమాశంకర్ రెడ్డిని పెట్టిన. సరే అదే అయిపోయింది. హాల్లో వెతుకుతున్నానన్నారు. నేను సరే ఏం జరుగుతుందో చూసి అని ఒక చెట్టు దాపున కూర్చున్నాను. ఎక్కడ పార్క్ వైపు గేటు, నార్త్ వైపు డోర్కు దగ్గర. తర్వాత కొంచెంసేపటికి 3 బయటకు వచ్చారు, అదే డోర్ నార్త్ వైపు డోర్ను తెరుచుకొని వచ్చి బ్యాక్ సైడ్ కాంపౌండ్ దుంకారు. ఇతన్ని చూడలే, ఎందుకంటే చెట్టు దాపున ఉన్నాడు. వాళ్ళని చూశాడు ఈయన. తర్వాత ఎర్రగంగిరెడ్డి పంచె సర్దుకుంటూ వచ్చాడు. నేను ఎదురు పోయాను, తెలిసినోడు కదా అని. ఏం జరిగింది, వాళ్ళు పారిపోయినారంటే ఆయన ఏదో తోసి నన్ను బెదిరించిపోయినాడు, ఎవరికన్నా చెప్తే నిన్ను కూడా చంపేస్తా అన్నట్ల ఏదో వేసి పోయినాడు అని చెప్తాడు. తర్వాత నేను లోపలికి పోయినాను, శవాన్ని చూశాను, మళ్ళీ బయటకు వచ్చాను, హ్యాపీగా బీడి తాగాను, కొంచెంసేపు వెయిట్ చేశాను, మళ్ళీ నిద్రపోయాను, గాఢంగా నిద్రపోయాను. యజమానినే హత్య చేసినప్పుడు నువ్వు వెంటనే ఫోన్లోనో లేకపోతే పక్కన ఉన్నారు జనాలు, వాళ్ళ ఇళ్ళకు పోవడమో, లేకపోతే 50 మీటర్ల దూరంలో హైవే ఉంది, అడవి వచ్చే ఏ వెహికల్కి చేయి పెట్టి ఆపినాగా ఆపుతారు, అయ్యా మా సార్ని ఇట్లా చంపేసిపోయినారని. నువ్వెందుకు చేయలే? తర్వాత
ఎవరికి నువ్వు ఫోన్ చేయకూడదు, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, మధ్యాహ్నమే 10 రాజశేఖర్కి ఫోన్ చేశారు కదా నీ ఫోన్ నుంచి, నీ ఆయన కాల్ డీటెయిల్ చేస్తుంటే రోజు మాట్లాడుతున్నాడు అందరితో, ఆయన కాల్ డీటెయిల్ కూడా తీశారు, ఆయన ఫోన్ చేయడం వచ్చు, ఎవరికి చేయకూడదు నువ్వు? ఎవరైనా అంత ఇష్యూ జరిగిన తర్వాత నువ్వు హ్యాపీగా నిద్రపోతావా? దాని కొరాబరేట్గా పిఏ కృష్ణారెడ్డి చెప్పినాడు కదా స్టేట్మెంటు, మేము పోయినప్పుడు గాఢంగా నిద్రపోతున్నాడని. నేను లక్ష్మి వంటలక్ష్మి ఆయన ఎందుకు లేదని మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తుంటే ఆ శబ్దానికి లేచాడు. ముందు ఇలా మాట్లాడితే కూడా అతనికి శివుడు కాబట్టి వినపల్లే లేవులే. ఏ విధంగా కరెక్ట్ అవుతుందండి? ఓపెనింగ్లో చెప్పినప్పుడు పిఏ కృష్ణారెడ్డి లక్ష్మి ఆ వెనక వైపు ఉన్నటువంటి ఆ కిటికీని కొట్టడానికి అలా సౌండ్ చేస్తే లేస్తారని వివేక వచ్చినప్పుడు వాచ్మెన్ అప్పటికి నిద్రపోతారని చెప్పారు. గాఢ నిద్రలో ఉన్నాడు. పాయింట్ వీళ్ళిద్దరూ ఇంకా లేదని గట్టిగా మాట్లాడుకుంటుంటే అవన్నీ జరుగుంటే మళ్ళీ గాఢ నిద్రలోకి ఎలా పోతాడు? ఇంకా ఉంది అసలు రంగన్న స్టేట్మెంట్ మళ్ళీ చూస్తాం. ఇది వైర్లో కూడా వచ్చింది ఆ కాలంలో, ఎవరు కాగ్నిజెన్స్ తీసుకోలేదు. సునీత రాణి అని ఇండిపెండెంట్గా ఫ్రీలాన్స్ జర్నలిస్టు నెల రోజుల పాటు అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి రాసింది ఆమె. సార్ రాజేశ్వరరెడ్డి గారు, వివేకాకి అయినటువంటి ఇంజరీస్ చూస్తే మీరు అన్నట్టుగా నుదుటి మీద ఉంది, తల మీద ఉంది, వెనకుంది, అలాగే చేతి మీద చాలా పెద్ద గాయం ఉంది. ఇన్ని ఉన్నాయి కదా, ఏ కోసానైనా ఆయన కాన్షియస్లో ఉండే అవకాశం ఉంది. అది ఆమె చెప్తుంటుంది $1 మిలియన్ క్వశ్చన్, ఇది $1 ట్రిలియన్ క్వశ్చన్. ఇది ఎట్లా చెప్తా. ఫారెన్సిక్ సైన్స్ మెడిసిన్ ఆమె కూడా చదివి ఉంటుంది పాపం, MBBS ఫేమస్ CMC కాలేజీలో చదివింది ఆమె. అవును, సునీత ఫారెన్సిక్ మెడిసిన్ ఆమె కూడా చెప్పింటారు. తర్వాత అమెరికాలో కూడా చదివి వచ్చింది. దాంట్లో ఏమి డిస్ప్యూట్ ఏం లేదు. పైగా ఆమె పోస్ట్ మార్టం కూడా అటెండ్ అయింది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఈ ఇంజురీ 2-3 సార్లు నరికితే ఇంత ఎడల్పు అయిపోయి ఇట్లా బొచ్చ పైకి వచ్చి మెదడు బయటకు వచ్చింది, సగం కారింది అనుకో, మెదడు బయటకు వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోతుంది, బయటకు వచ్చేసింది. ప్రపంచంలో ఈ మానవ జాతి చరిత్రలో ఎవరు కూడా మెదడు బయటకు వచ్చినాక కాన్షియస్గా ఉన్న మనిషే లేడు. గుండె కొట్టుకుంటుండొచ్చు, అవయవాలు కొట్టుకుంటుండొచ్చు, ఏంటంటే చిన్న మెదడు పనిచేస్తుంటుంది కాబట్టి. అందులో ఈ ప్లేస్లో ఉన్న తర్వాత బతుకుండే అవకాశం కూడా లేదు, కనీసం కాన్షియస్గా ఉండే పరిస్థితి అసలు ప్రపంచంలో ఎవరికి లేదు. తర్వాత ఈ ఇంత పెద్ద ఇంజురీ, రక్తం ఓని కారుతూ ఉంటుంది, అటువంటి అతని పెన్ను తీసుకొని ఇంత ఇంజూరీ అయిపోయి కాన్షియస్గా ఉండి వీళ్ళు డిక్టేట్ చేస్తుంటే అర్థం చేసుకొని ఇట్లా పెన్ను పట్టుకొని రాసేకి కూడా వీలు కాదు. పెన్ను పట్టుకోలేడు. ఒకవేళ పట్టుకుంటే కూడా మొత్తం ఈ షీట్ రక్తం అయిపోతుంది ముందు. ఆ రక్తం ఏం లేదు, ఆ రక్తంలో ఇట్లా పడిన తర్వాత ఈ ఎడ్జెస్ ఉంది రక్తం అంతే తప్ప దీని మీదే రక్తం లేదు. ఓకే, మరి ఎంత అబద్ధం అది? యాక్చువల్గా జరిగిన సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే యాజ్ ఎ పోలీసు ఆఫీసరు 34 ఏళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ముందు అతన్ని హింసించారండి, భయంకరంగా హింసించారు, చేతులతోని కాళ్ళతోని కొట్టి, ఇంక నీకు చంపుతాము నువ్వు లెటర్ రాయకపోతే అని హింసించి లెటర్ రాయించిన తర్వాత అటాక్ చేశారు. అటాక్ చేస్తుంటే డిఫెన్స్ ఇంజురీ, చెయ్యి ఇట్లా అడ్డం పెట్టాడు, ఆయన నరుకుతా ఉంటే పడింది. ఎప్పుడైతే చెయ్యి ఇంత పడి ఇక్కడ 2 విధంగా సరెండర్ అయిపోయినాడు, ఇంకా ఏం చేయలేడు కదా, నెత్తిన పడినాయి, అప్పటికే చనిపోయాడు. చనిపోయినాక బాత్రూమ్ లేచి నరికారు. అది జరిగింది. ఖచ్చితంగా ఈ దస్తగిరి అనే తోడు 100% అబద్ధం చెప్పాడు. ఇది రెండో కాంట్రడిక్షన్, అబద్ధం చెప్పాడు. మరి ఇన్ని తెలిసినా ఆమె మరి అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కేసు పోదా ఇది? అతని విట్నెస్ మీద అయితే అసలు చంపిన వాళ్ళు తప్పించుకొని పోరా? ఒకే ఒక క్వశ్చనే కదా. అవును, సునీత అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తోందని అంటున్నారు కదా, కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే తన తండ్రిని చంపిన వ్యక్తిని బయట తిరుగుతుంటే బెయిల్ విషయంలో కానీ అడ్డుకోకుండా వదిలేయడం కానీ, లేకపోతే ఇక్కడ సిద్ధార్థ లోద్రానే అక్కడ సిద్ధార్థ లోద్రానే, ఇంక చంద్రబాబు నాయుడు గారి కేసులకి ఆయనే అనుకోండి, అది వేరే విషయం. ఇదంతా కూడా పెద్ద కుట్ర అండి, పెద్ద కుట్ర జరిగే సమయానికి పూర్తిగా మనం ఇంత దూరం పోతామని వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు ఫస్ట్. ఎందుకంటే 25/5/2021 సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు ఛార్జ్ తీసుకున్నారు సిబిఐ డైరెక్టర్గా. ఆయన వచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది కుట్ర. మొత్తం సుధా సింగ్ అనే అమ్మాయి IPS ఆఫీసర్, SP క్యాడర్, ఆమె ఒరిస్సా క్యాడర్, ఆమెను తప్పించారు. ఆ తర్వాత దీపక్ గౌర్ అని DSP ఉన్నాడు, ఆయన IO. ఆమెకు అసిస్ట్ చేసేకి వీళ్ళు రామ్ సింగ్ అనే ఎస్టాబ్లిష్మెంట్ ఆమెకి, కానీ IO మాత్రం ఇతనే సంతకాలు పెట్టాలా, ఇతనే పెట్టాలా, కాదు అప్పుడు కాదు.
తప్పించి ఆమెను తప్పించేసి రామ్ సింగ్ అడిషనల్ ఎస్పీని ఎస్పీ క్యాడర్లో ఇన్ఛార్జ్ పెట్టేస్తారు కేసుకి ఇన్వెస్టిగేషన్. ఓకే, మళ్ళా 26/10/2021 తేదీ వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆయన్ని కూడా తప్పిస్తారు, దీపక్ గౌర్ని తప్పించి ఈయన 9/11/2021 ఎవరు మన రామ్ సింగ్ గారే ఐఓన్ చేస్తారు. ఎట్లాంటి మలుపులు తిరిగింది రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఏమైంది, వీళ్ళ గురించి వచ్చింది. ఆమె మొదటి నుండి సిబిఐలోన వేసింది వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద నాకు అనుమానం ఉందని వేసింది ఆమె యాక్చువల్గా సిబిఐకు ట్రాన్స్ఫర్ చేసే పిటిషన్లోనే. కానీ ఇంతవరకు ఏం లేదు. సిట్టు వన్ లో అవినాష్ రెడ్డి పేరు ఎక్కడ లేదు కదా, సిట్టు 1లో లేదు, సిట్టులో లేదు. మరి రామ్ సింగ్ వచ్చిన తర్వాత రామ్ సింగ్ సిబిఐ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈమె పిటిషన్లో ఆరోపణలో ఉంది. కానీ మొదట ఇన్వెస్టిగేషన్లో ఏం లేదు. ఈవెన్ ఈ దస్తగిరి స్టేట్మెంట్లో కూడా లేదు. తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత 5 రోజుల తర్వాత 164 పోయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా తెప్పిస్తారు. మేము అడిగాము ఎర్రగంగిరెడ్డిని ఎవరు అనుకున్నారంటే వీళ్ళు ఉన్నారని చెప్పిస్తారు. అటుంటి మొదలు పెడతారు. పాత టీము వాళ్ళు కోఆపరేట్ చేయలేదని నాకు అర్థమైంది, దీపక్ గౌర్ కానీ వాళ్ళు. అందుకు వాళ్ళని టోటల్గా తప్పించి తర్వాత ఫ్రెష్గా ఈయన మొదలు పెడతాడు. రామ్ సింగ్ గారు 9/11/2021 నుంచి ఐఓ అయినాడు. అంతవరకు దీపక్ గౌరే 26/10/2021 ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసినాడు. దీపక్ గౌరే వేసాడు, రామ్ సింగ్ గారు ఫార్వర్డ్ చేశాడు సూపర్వైజర్ ఆఫీసర్గా. ఓకే, తర్వాత 9వ తేదీ వరకు 9వ తేదీ రిలీవ్ చేశారు దీపక్ గౌర్ని. ఆ రోజు నుంచి ఈయన ఐఓ. అయితే ఐఓ కాకముందే, రామ్ సింగ్ ఐఓ కాకముందే 2/9/2021 రోజు 2/9 అంటే 9 రోజుల ముందే నరేటి సునీతని ఎగ్జామ్ చేస్తాడు ఆయన. ఎగ్జామ్ చేసి అసలు అవినాష్ రెడ్డి వాళ్ళని అంతా ఇరికేయాలంటే ఎవరు కావాలని నీకంటే దాన్ని చదివితే మీకు 2/9/2021 స్టేట్మెంట్ చదివితే ఆమె కొన్ని నేమ్స్ ఇస్తుంది. మీరు వీళ్ళనంతా ఎగ్జామ్ చేస్తే శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్తారని వాళ్ళ పర్పస్ కూడా చెప్పి ఇస్తుంది ఆమె నేమ్స్. అది రాసి ఆయనే సంతకం పెడతాడు. అప్పుడు ఐఓ కాదు ఆయన. అప్పటికి దీపక్ గౌర్ ఉన్నారు. దీపక్ గౌర్ ఐఓ, ఈయన సూపర్వైజర్ ఆఫీసరే. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మా ఎస్పీ సూపర్వైజర్ ఆఫీసర్ అనుకోండి, ఆయన తీసుకుని సంతకం పెట్టాడు, నేను పెడతాను. ఒకవేళ ఆయన సంతకం పెట్టినంటే ఇన్వెస్టిగేషన్ ఆయన తీసుకున్నట్లే, నాకేం ఉండదు. ఈయన ఎట్లా సంతకం పెట్టారు మరి ఆ రోజుకు నీకు సిబిఐ అఫీషియల్గా 9/11/2021 నుంచి అని కోర్టు కేసిన అఫిడవిట్లో కూడా చెప్పింది. ఆ రోజు నుంచి ఆయన ఐఓ, అంతవరకు దీపక్ గౌర్ అని. మరి 9 రోజులు ముందే నీకు 2/9 నువ్వు, ఎందుకంటే దీపక్ గౌర్ ఒప్పుకోడు. అవును, ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసాక, తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసాక అతను కోఆపరేషన్ లేదు, మనం ఫ్యాక్స్ మీద పోదామని వాళ్ళు ఉన్నారు, నాకు అర్థమైంది. అందుకోసం తోసేసి ఆయన రికార్డ్ చేశారు. ఇప్పుడు మీరు అంటున్నటువంటి రామ్ సింగ్ సంతకం పెట్టినటువంటి, సునీతను ఇంట్రాగేట్ చేసి సంతకం పెట్టినటువంటి స్టేట్మెంట్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆమె ఏం చెప్పింది? కొండ్రెడ్డిపల్లి రాజారెడ్డి, తర్వాత వైఎస్ సుధీకర్ రెడ్డి, తర్వాత శివరామకృష్ణారెడ్డి అలియాస్ బాబు అని ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్. ఆయన యాక్చువల్గా అతనునే మూల కారణం. ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు ఆయన, వాళ్ళకి ఏదో గొడవలు ఉన్నాయి, అతను పెట్టినప్పుడే అనిపిస్తుంది ఇది. ఒక ప్రభావతి అనే ఒక 70 years ఓల్డ్ గ్రాడ్యుయేట్కి ఈ ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళమ్మ శకుంతల అంతే, నా కొడుకు తెల్లవారుదామనే తెలుసు, నా కొడుకు 4కే వెళ్ళిపోయినాడని చెప్పినట్ల ఆమె ఇన్నట్ల ఈమెకు చెప్పి ఈమెను నమ్మించి నరేడి సునీతని ఇదంతా నడిపించారు. ఆమె ప్రభావతి అమ్మని అడిగితే నాకెవరు చెప్పారా, నేను లేచింది 7 గంటలకి, ఆమె నాకు అట్లేం చెప్పలేదని చెప్పింది. అవన్నీ రికార్డు కూడా చేశారు. కానీ ఆమె స్టేట్మెంట్ కూడా తప్పుడు స్టేట్మెంట్ రాసుకున్నాడు ఆయన. ఎవరు? రామ్ సింగ్ గారు. ఇది 2/9/2021 రామ్ సింగ్ గారి సంతకం. అప్పటికైనా ఐఓ కూడా కాదు. ఇట్లా వరుసగా ఒక ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే, రమణ అని ఒక ధరణి వాటర్ ఉంటారు, వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి చాలా క్లోజ్ వాళ్ళు, ఆయన పేరు. తర్వాత మోహన్ రెడ్డి, శివమోహన్ రెడ్డి అని తొండూరు, ఆయన ఎక్స్ జెడ్పీటీసీను ఎంపీటీసీ ఉన్నాడు. ఆయన వీళ్ళంతే వ్యతిరేకము, అవినాష్ రెడ్డి వాళ్ళకంటే వ్యతిరేకం ఉంది. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. డానియల్ ప్రదీప్ అని వీళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజు. తర్వాత రవి కస్నూరు విలేజ్ అని పెద్ద రవి అని అంటారు ఆయన్ని. ఈ బీటెక్ రవికి ఎక్స్ పార్టీ ఉన్నాయి, మధ్య రాజీ అయిపోయినారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని
చంద్రశేఖర్ రెడ్డి గూటాలా అని వాళ్ళని ఎగ్జామ్ చేయన్నారు, కానీ వీళ్ళ ముగ్గురిని ఎగ్జామ్ చేయలేదు. మిగతా వాళ్ళనంతా ఎగ్జామ్ చేసుకున్నారు సిబిఐలు. వాళ్ళకి కావాల్సినట్లు స్టేట్మెంట్ రాసుకున్నారు. ఓకే, ఆ లేఖ దాచిపెట్టండి, అంతా నేను చూసుకుంటానని చెప్పే ధైర్యం సునీత భర్తకు ఎక్కడి నుంచి వచ్చింది? పిఏ కృష్ణారెడ్డి తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే నువ్వు జైలుకు పోతావని తన భర్తతో సునీత ఎందుకు అంది? వివేకానందరెడ్డి రెండో పెళ్లి కథ ఎక్కడ ఎలా మొదలైంది? 2013 నుంచి తండ్రి వివేకాతో సునీతకు మాటలు లేవా? కారణం వివేక రెండో పెళ్లి ఆస్తుల వివాదాలేనా? ఆస్తుల విషయంలో వివేక తన రెండో భార్య షమీంకు ఏం హామీ ఇచ్చారు? వివేక రాసిన ఆ వీలునామాను నాశనం చేయడం కోసమేనా దారుణాతి దారుణంగా హత్య చేశారు? రెండో పెళ్లి, బెంగళూరు సెటిల్మెంట్ వ్యవహారం, ఆస్తుల వీలునామా, ఇవేనా వివేక హత్యకు ప్రధాన కారణాలు? హత్యకు ముందు తండ్రి వివేకాకు నర్రెడ్డి సునీత ఎలాంటి మెసేజ్లు పంపింది? బిగ్ పిగ్, స్మాల్ పిగ్ అంటూ దారుణాతి దారుణంగా సునీత ఎందుకు మెసేజ్లు పెట్టాల్సి వచ్చింది? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి భేతాల ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు రాబడదాం.